నమస్తే వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్ హెడ్లైన్స్. రెండో రోజు పార్లమెంటు సమావేశాలు ఎంపీలతో ప్రమాణం చేయించనున్న ప్రోటెం స్పీకర్ మెహతాబ్. స్పీకర్ పదవిపై ఎన్డీఏ కూటమి కసరత్తు, ప్రతిపక్ష నేతలతో కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ చర్చలు. బడ్జెట్పై భట్టి విక్రమార్క సన్నాహక సమావేశాలు, నేడు తుమ్మల వ్యవసాయ శాఖ అధికారులతో భేటీ. రెండు రోజుల పాటు కుప్పంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటన, మధ్యాహ్నం 3 గంటలకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో బహిరంగ సభ. ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురు, రెండోసారి ఛార్జిషీట్ను వెనక్కి పంపిన నాంపల్లి కోర్టు. రెండో రోజు కొనసాగుతున్న జుడాల సమ్మె, కొన్ని సమస్యల పరిష్కారానికి సర్కారు సానుకూలం. T20 వరల్డ్ కప్ లో మరో సంచలనం నమోదైంది. T20 ప్రపంచ కప్ 2024లో ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. గత మ్యాచ్లో పటిష్ట ఆస్ట్రేలియాను చిత్తు చేసిన ఆఫ్ఘాన్ చివరి మ్యాచ్లో బంగ్లాదేశ్ను ఓడించి తదుపరి రౌండ్కు అర్హత సాధించింది. ఉత్కంఠ పోరులో 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఫలితంగా ఆస్ట్రేలియా టోర్నీ నుంచి నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో 116 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్ వరుసగా వికెట్లు కోల్పోయింది. ఆఫ్ఘనిస్తాన్ జట్టు 17.5 ఓవర్లలో 105 పరుగులకు బంగ్లాదేశ్ను కుప్పకూల్చింది. 8 పరుగుల తేడాతో గెలిచి తొలిసారి సెమీస్ చేరింది. ఉత్కంఠభరితంగా సాగిన పోరులో బంగ్లాదేశ్పై ఆఫ్ఘనిస్తాన్ గెలుపొందింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 115 పరుగులు చేసింది. బంగ్లాదేశ్ బౌలర్లలో రిషద్ హుస్సేన్ 3, తస్కిన్ అహ్మద్ 1, ముస్తాఫిజుర్ రెహమాన్ 1 వికెట్ తీశారు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్తాన్ తొలిసారిగా T20 ప్రపంచ కప్ సెమీస్కు అర్హత సాధించింది. ఐపీసీ టోర్నీలో విజయవంతమైన జట్టుగా ఉన్న ఆస్ట్రేలియా అనూహ్యంగా సెమీస్ చేరకుండానే నిష్క్రమించింది. సెమీఫైనల్లో భారత్, ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా, ఆఫ్ఘనిస్తాన్లు తలపడనున్నాయి. గ్రూప్ 1 నుంచి సెమీస్ భారత్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు చేరాయి. గ్రూప్ 2 నుంచి ఇంగ్లాండ్, దక్షిణాఫ్రికా జట్లు సెమీస్కు చేరాయి. ఈ నెల 27వ తేదీ ఉదయం దక్షిణాఫ్రికా వర్సెస్ ఆఫ్ఘనిస్తాన్ సెమీఫైనల్ జరగనుంది. అదే రోజు రాత్రి 8 గంటలకు ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ సెమీఫైనల్ జరుగుతుంది.
పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువకులు ఆ మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని నేరెడ్మెట్లో ఇలాంటి దారుణమే జరిగింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై 5గురు యువకులు గ్యాంగ్ రేప్ కి పాల్పడ్డారు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరెడ్మెట్ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు యువకులు. తెలంగాణలో మత్తు పదార్థాలకు బానిసలుగా మారుతున్న యువకులు ఆ మత్తులో దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా హైదరాబాద్లోని నేరెడ్మెట్లో ఇలాంటి దారుణమే జరిగింది. మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. మైనర్ బాలికపై 5గురు యువకుల గ్యాంగ్ రేప్ కు పాల్పడ్డారు. మైనర్ అమ్మాయిని ట్రాప్ చేసి నేరెడ్మెట్ తీసుకెళ్లి గ్యాంగ్ రేప్ చేశారు యువకులు. కాచిగూడలో ఉంటున్న మైనర్ బాలికకి గంజాయి అలవాటు చేశారు. అమ్మాయి గంజాయి మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక జరిగిన ఘోరాన్ని తల్లికి చెప్పకుండా దాచిపెట్టింది. శరీరంలో మార్పులు రావడంతో గమనించిన తల్లి బిడ్డను నిలదీసింది. దీంతో బాధితురాలు జరిగిన ఘోరాన్ని తల్లికి వివరించింది. బాలిక ఫిర్యాదు మేరకు కాచిగూడ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసిన పోలీసులు నేరెడ్మెట్కు బదిలీ చేశారు. బాలికపై అత్యాచారం చేసిన యువకుల కోసం గాలిస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి సమాచారం కరెస్పాండెంట్ పవన్ అందిస్తారు. పవన్, ఏంటి అసలు నలుగురు ఎవరు, ప్రస్తుతం బాలిక పరిస్థితి ఎలా ఉంది? మొత్తానికి చూస్తే ఆ కాచిగూడ పోలీస్ స్టేషన్ కూడా కేసు నమోదైంది. ఒక బాలికను 5గురు ట్రాప్ చేసి ఆమెను నేరెడ్మెట్ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడ గంజా సేవించి మరి 5గురు అత్యాచారం కూడా చేశారు. అయితే ఈ యొక్క విషయము కొంత ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే ఈ విషయాన్ని బాలిక తన తల్లికి చెప్పడంతో కాచిగూడ పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని కేసుకు సంబంధించి నేరెడ్మెట్ లో ఈ యొక్క సిచ్యువేషన్ అంటే ఒక ఘటనా స్థలానికి కూడా కాబట్టి నేరెడ్మెట్ పోలీస్ స్టేషన్ కి కేసు కూడా ట్రాన్స్ఫర్ చేశారు. మొత్తానికి చూస్తే ఈ యొక్క 5గురు ఎవరైనా దానిపైన కూడా ప్రజెంట్ ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తున్నారు. అయితే కొంత సమాచారం మేరకు అయితే ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తుంది. కానీ పోలీసులు మాత్రము ధృవీకరించడం లేదు. అయితే ఈ యొక్క అత్యాచారాలకు సంబంధించి ఇప్పటికే పోలీసులు చాలా కఠిన చర్యలు తీసుకున్న నేపథ్యంలో మరోసారి గ్యాంగ్ రేపు తెరపైకి రావడంతో పోలీసులు మాత్రము దర్యాప్తు వేగవంతం చేశారు. పవన్, బాలికకి ఎప్పటి నుంచి గంజాయి తీసుకునే అలవాటు ఉంది, అలాంటి విషయాలను పోలీసులు వెల్లడించారా? అసలు ఆ యువకులు కూడా ఎప్పటి నుంచి ఆ బాలికకు అలవాటు చేశారు దాన్ని? అయితే మొత్తానికి చూస్తే ఈ ఘటనకు సంబంధించి ఆ బాలికను ముందస్తుగా ట్రాప్ చేశారు. తర్వాత నేరెడ్మెట్ ప్రాంతాన్ని తీసుకెళ్లి అక్కడ బాలికకు బలవంతంగా గంజాయి తాగించినట్లుగా తెలుస్తుంది. తాగించిన దాని తర్వాతనే ఆమె ఈ యొక్క గంజాయి మత్తులో ఉన్న నేపథ్యంలోనే పూర్తిగా దీనికి సంబంధించి 5గురు ఆమె పైన అత్యాచారం చేసినట్లుగా తెలుస్తుంది. ఈ ఘటనకు సంబంధించి మాత్రము పోలీసులు అనేక కోణాలు కూడా దర్యాప్తు చేస్తున్నారు. అసలు 5గురు ఎవరైనా దానిపైన కూడా నిఘా పెట్టినట్టుగా తెలుస్తుంది. అయితే బాలికను ఎలా ట్రాప్ చేశారు, దాని తర్వాత ఎలా తీసుకెళ్లారు, నేరెడ్మెట్ ప్రాంతంలో ఎక్కడికి తీసుకెళ్లారో దానిపైన కూడా పూర్తిగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. మొత్తానికి చూస్తే 2 ప్రత్యేక టీమ్స్ కూడా ఈ యొక్క ఘటన పైన కూడా పనిచేస్తున్న నేపథ్యంలో దీనికి సంబంధించి త్వరగా నిందితులను కూడా పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ కేసుకు సంబంధించి ఉన్నతాధికారులు కూడా చాలా సీరియస్ గా ఉన్నారు. ఎందుకంటే ఒక బాలిక అత్యాచారం ఘటనకు సంబంధించి వెంటనే పట్టుకోవాలని చెప్పి కూడా పోలీసులు చాలా సీరియస్ గా ఉన్నారు. రైట్ పవన్, థ్యాంక్ యూ.
తెలంగాణలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో పోలీసులకు మరోసారి చుక్కెదురైంది. రెండోసారి ఛార్జిషీట్ను నాంపల్లి కోర్టు వెనక్కు పంపింది. మెటీరియల్ ఎవిడెన్స్ సబ్మిట్ చేయకపోవడంతో ఛార్జిషీట్ను వెనక్కి పంపినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న భుజంగరావు, తిరుపతన్న బెయిల్ పిటిషన్లపై నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. మా కరెస్పాండెంట్ ఉషా పూర్తి సమాచారం అందిస్తారు. ఉషా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఎటువంటి విచారణ కొనసాగుతోంది? ఎందుకు పోలీసులకు చుక్కెదురైంది? శ్రీదేవి, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఛార్జ్ షీట్ కి సంబంధించి పంజాగుట్ట పోలీసులు కొన్ని మిస్టేక్స్ ని అందులో మెన్షన్ చేసినట్టుగా పోలీసులు ఏదైతే కోర్టు ఛార్జ్ షీట్ లో ఉన్నటువంటి మిస్టేక్స్ ని రెక్టిఫై చేసుకుని తర్వాత ఛార్జ్ షీట్ ని పొందుపరచాలి అన్న కోణంలోనే గతంలో ఇచ్చినటువంటి ఛార్జ్ షీట్లు చాలా తప్పిదాలు ఉన్న కోణంలోనే తిరస్కరించింది. ప్రస్తుతం చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో భుజంగరావు, తిరుపతన్న బెయిల్ కి సంబంధించి ఇప్పటి వరకు కూడా 2 సార్లు కూడా కోర్టు నిరాకరించింది. మరోసారి బెయిల్ పిటిషన్ కి సంబంధించి ఈ రోజు నాంపల్లి కోర్టులో ఈ ఆర్గ్యుమెంట్స్ జరిగే అవకాశం ఉంటుంది. మొత్తం మీద వీరెవరికి కూడా బెయిల్ మంజూరు చేయకూడదు అన్న కోణంలోనే పంజాగుట్ట పోలీసు చేస్తున్నటువంటి ఈ పిటిషన్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఛార్జ్ షీట్ కూడా చాలా తప్పిదాలు ఉన్నాయి. దీన్ని కూడా ఏదైతే రెక్టిఫై చేసి ఇచ్చినట్లయితే బెయిల్ కి సంబంధించి వీరికి బెయిల్ మంజూరు చేయాలా వద్దా అన్న కోణంలో ఇటు పంజాగుట్ట పోలీసుల తరపు అలాగే నిందితుల తరపు ఆర్గ్యుమెంట్స్ అయితే వాడివేడిగా జరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చూసుకుంటే దాదాపు 3 నెలల పైచిలకు భుజంగరావు, తిరుపతన్న వీరిద్దరు కూడా చెంచల్గూడ జైల్లో ఉన్నారు కాబట్టి బెయిల్ కోసం అయితే చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నట్టుగానే తెలుస్తుంది. ఇప్పటి వరకు కూడా వీరికి బెయిల్ మంజూరు కాలేదు. ఈ రోజు ఏదైతే ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ లో భాగంగా ఉన్నటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా డిస్ట్రాయ్ చేసిన ఈ టీం ఏదైతే ఉందో దీనికి సంబంధించి మొత్తం ఏదైతే ఈ టెక్నికల్ ఎవిడెన్స్ కి సంబంధించినటువంటి ఆధారాలు మొత్తం కూడా పోలీసులు పొందుపరిచినట్టయితే భుజంగరావు, తిరుపతన్నలకు మరోసారి కూడా నాంపల్లి కోర్టులో చుక్కెదురయ్యే అవకాశం ఉంటుంది. లేని పక్షంలో బెయిల్ కి సంబంధించి నాంపల్లి కోర్టు ఎలా తీర్పు ఇవ్వబోతుంది అనేది మాత్రము సంచలనంగా ఉండబోతోంది. శ్రీదేవి, ఉషా, బట్ ఛార్జ్ షీట్ సబ్మిట్ చేసే ముందు ఆ విషయాలన్నింటినీ కూడా పోలీసులు దాంట్లో వెరిఫికేషన్ చేయడం కానీ ఆ విషయాల్ని పొందుపరచడం కానీ అవన్నీ చేసుకున్న తర్వాతనే పోలీసులు ఛార్జ్ షీట్ సబ్మిట్ చేస్తారు కదా. బట్ ఎందుకు పోలీసులు ఆ విషయంలో విఫలమయ్యారంటారు? ఖచ్చితంగా శ్రీదేవి, మీరు అన్నట్టు ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో టెక్నికల్ ఎవిడెన్స్ ఈ కేసుకి ప్రధాన గుండెకాయ లాగా ఉంది. ఈ టెక్నికల్ ఎవిడెన్స్ ఏదైతే ఉందో ఈ టెక్నికల్ ఎవిడెన్సెస్ లో చిన్న పొరపాట్లు కూడా అందులో జరిగినట్టుగా కూడా ఏదైతే న్యాయస్థానం ముందు వచ్చింది కాబట్టి దీన్ని ఈ అలిగేషన్ ని రెక్టిఫై చేసుకోవడానికి పంజాగుట్ట పోలీసులకి మరో అవకాశం ఉంది. కాబట్టి ఏదైతే ఆధారాలు ఏదైతే కొన్ని మూసీ నది కావచ్చు ప్రతి ఒక్క చోట కూడా వీళ్ళు డిస్ట్రాయ్ చేసినటువంటి ఆధారాలని మళ్ళీ రీట్రైవ్ చేయడానికి కూడా ఆస్కారం లేకుండా పోయింది. ఈ లోపు ఏదైతే టెక్నికల్ ఎక్స్పర్ట్ టీం ఏదైతే ఉందో ఫోరెన్సిక్ ల్యాబ్ అలాగే ఈ మొత్తానికి కూడా సపోర్ట్ చేసినటువంటి ఒక టీం ఏదైతే ఉందో వారి ఇచ్చినటువంటి ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్ట్ ఏదైతే ఉందో దాని ఆధారంగానే ఈ కేసు మొత్తం కూడా ముందుకు సాగే అవకాశం ఉంటుంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే గతంలో దాదాపు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వచ్చిన దగ్గర నుంచి కూడా ఇంతవరకు కూడా 1 ఇంచు కూడా ముందుకు కదలడం లేదు. కేవలం పోలీసు యంత్రాంగంలో ఉన్నటువంటి వ్యక్తుల్ని మాత్రమే అరెస్టు చేస్తున్నారు. దీని వెనకాల ఉన్నటువంటి బడాబాబులు ఎవరు అన్న కోణంలో అయితే ఇంతవరకు కూడా పోలీసులు కూడా ఇన్వెస్టిగేషన్ చేయడానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి టెక్నికల్ ఎవిడెన్సే ప్రధాన ఆధారం. అలాంటి ఆధారాన్ని పోలీసులు ఛార్జ్ షీట్ లో సజావుగా మెన్షన్ చేసినట్టయితే కరెక్ట్ వేలో మెన్షన్ చేసినట్టయితే ఈ కేసుకి సంబంధించి వీళ్ళు కూడా కీలక పాత్ర వహించారు భుజంగరావు, తిరుపతన్నలు కాబట్టి వీరికి బెయిల్ మంజూరు చేసే అవకాశం అయితే 99% వరకు కూడా వీరికి తిరస్కరించే అవకాశమే ఉంటుంది నాంపల్లి కోర్టు. ప్రస్తుతం అయితే ఈ కేసులో దాదాపు 5 దాకా అరెస్టు చేసి విచారించారు కాబట్టి మిగతా వారు ఎవరెవరైతే ఉన్నారో వారందరికీ కూడా రెడ్ కార్పెట్ నోటీసులు అలాగే ఒక మీడియా సంస్థ కూడా ఇందుకు సహకరించింది కాబట్టి వారిని కూడా విచారించే అవకాశం ఉంటుంది. మొత్తం ఈ హైలీ ఎక్విప్మెంట్ ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించినటువంటి ఫోన్ ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చినటువంటి ఈ ఎక్విప్మెంట్ కి సహకరించినటువంటి వ్యక్తులు ఇవన్నీ కూడా కూలంకుషంగా పరిశీలించాలి ఇన్వెస్టిగేషన్ లో. అంటే ఖచ్చితంగా ఈ టెక్నికల్ ఆధారాన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేసినట్లయితే
ఛార్జ్ షీట్ లో ఈ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ కి ఈజీగా ఉండే అవకాశం ఉంటుంది. దాదాపు ఈ కేసులో కొలికి వచ్చే సమయానికి టెక్నికల్ ఎవిడెన్సే కొన్ని తారుమారుగా ఉన్నాయి కాబట్టి నాంపల్లి కోర్టు తిరస్కరించి నేడు ఈ భుజంగరావు తిరుపతన్నల బెయిల్ పిటిషన్ అయితే ఎలా ఉండబోతోంది, ఈ తీర్పు ఎలా ఉండబోతోంది, బెయిల్ నిరాకరిస్తారా అంగీకరిస్తారా అనేది మాత్రం సర్వత్రా ఉత్కంఠగా ఉందనేసి తెలుస్తోంది. శ్రీదేవి. రైట్ ఉషా, థ్యాంక్ యూ. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ లో అసంతృప్తిని రాజేసింది. కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. అయినా జీవన్ రెడ్డి వెనక్కి తగ్గడం లేదు. కార్యకర్తల మనోభావాలకు అనుగుణంగా భవిష్యత్ నిర్ణయం ఉంటుందని జీవన్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ క్రమంలో రాజీనామాకు సిద్ధమయ్యారు. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని జీవన్ రెడ్డి నిర్ణయించారు. మధ్యాహ్నం 1 గంటకు మండలి చైర్మన్ కు తన రాజీనామాను సమర్పించనున్నారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరిక కాంగ్రెస్ లో అసంతృప్తిని రాజేసింది. కనీస సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా పార్టీలో చేర్చుకున్నారని కాంగ్రెస్ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధమయ్యారు. ఈ వ్యవహారాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని మంత్రి శ్రీధర్ బాబు, విప్ ఆది శ్రీనివాస్ సహా ఎమ్మెల్యేలు బుజ్జగించే ప్రయత్నం చేశారు. మా బ్యూరో చీఫ్ నరేష్ పూర్తి సమాచారం అందిస్తారు. నరేష్, నిన్న నుంచి బుజ్జగింపు ప్రయత్నాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయినప్పటికీ కూడా నేను పార్టీని వీడను అన్నట్టుగా ఈ రోజు వరకు కూడా జీవన్ రెడ్డి మాట్లాడారు. బట్ అంతలోనే ఇటువంటి నిర్ణయం ఏంటి నరేష్? నిర్ణయించుకున్నారు. అధిష్టాన పెద్దలు, అధిష్టాన దూతగా మంత్రి శ్రీధర్ బాబు ఆయనను బుజ్జగించే ప్రయత్నాలు చేసినా కూడా ఆయన శాంతించలేదు. తన పదవికి రాజీనామా చేసేందుకే జీవన్ రెడ్డి మొగ్గు చూపుతున్నారు. ఎందుకంటే దాదాపు 40 సంవత్సరాల నుంచి ఆయన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులుగా కొనసాగాడు. ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీగా, మంత్రిగా ప్రజలకు సేవ చేశాడు. అటువంటి జీవన్ రెడ్డికి కనీసం మాట మాత్రంగానైనా చెప్పకుండా ఏకపక్షంగా బీఆర్ఎస్ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడాన్ని జగిత్యాల కాంగ్రెస్ కార్యకర్తలు జీర్ణించుకోవటం లేదు. ఇటువంటి నేపథ్యంలో జీవన్ రెడ్డి మీద కార్యకర్తలు ఒత్తిడి తీసుకొచ్చారు. గత 10 సంవత్సరాలుగా సంజయ్ మీదనే కాంగ్రెస్ కార్యకర్తలు పోరాటం చేస్తా ఉన్నారు. ఇప్పుడు ఏకంగా అటువంటి సంజయ్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తల నెత్తిల మీద రుద్దే ప్రయత్నం కాంగ్రెస్ నాయకత్వం చేస్తుంది. కాబట్టి దీన్ని సహించే పరిస్థితి లేదు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు ఎన్నో ప్రయాసాలకు వచ్చి కాంగ్రెస్ పార్టీని జగిత్యాలలో కానీ లేకపోతే కరీంనగర్ జిల్లాలో కానీ బతికించుకున్నాము. కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ జిల్లాలో జీవన్ రెడ్డి పెద్ద దిక్కుగా ఉన్నారు. ఎందుకంటే తెలంగాణ ఉద్యమానికి, టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావానికి కరీంనగర్ జిల్లా కేంద్రంగా నిలిచింది. అటువంటి సమయంలో చాలా మంది సీనియర్ నేతలు కాంగ్రెస్ వీడి టీఆర్ఎస్ లో చేరారు. కానీ అటువంటి నేపథ్యంలో టీఆర్ఎస్ ను కాదని జీవన్ రెడ్డి నిలబడ్డారు. పార్టీ కష్టకాలంలో కేసీఆర్ ఎంపీగా పోటీ చేసినప్పుడు కానీ లేకపోతే 2 సార్లు ఉప ఎన్నికల్లో ఎంపీగా అక్కడ కరీంనగర్ పోటీ చేసిన సమయంలో
ఎవరు పార్టీ నాయకులు ఎవరు కూడా ముందుకు రాలేదు కేసీఆర్ మీద పోటీ చేసేందుకు. ఓటమి ఖాయమని తెలిసినా కూడా జీవన్ రెడ్డి ధైర్యంగా పోటీ చేసి దాదాపు గెలిచినంత పనిచేశాడు. అటువంటి జీవన్ రెడ్డిని కాదని డాక్టర్ సంజయ్ని పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? ఒకవేళ చేర్చుకున్నా కూడా జీవన్ రెడ్డికి సమాచారం లేదు, మాట మాటగానైనా జీవన్ రెడ్డిని సంప్రదింపులు జరపలేదు. ఇది జీవన్ రెడ్డికి అగౌరవమే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు భావిస్తున్న నేపథ్యంలో జీవన్ రెడ్డి సైతం తీవ్రంగా మనస్తాపం చెందారు. గత ఇప్పుడు జీవన్ రెడ్డి అంటున్నారు నాకు మాట మాత్రమైనా చెప్పలేదు, అంత అర్ధరాత్రి పూట అసలు జగిత్యాల రాజకీయం ఎందుకు మారిపోయిందని మాట్లాడుతున్నారు. బట్ దీనికి అసలు కాంగ్రెస్ అధిష్టానం కానీ కాంగ్రెస్ పార్టీ వర్గాలు కానీ ఏమంటున్నారు అంటే ఎందుకు తెలియజేయలేదు అన్న విషయం పైన? అంటే కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం కానీ లేకపోతే అధిష్టాన పెద్దలు కానీ బీఆర్ఎస్ ను బలహీనపరచాలి అన్న పంతంతో ఉన్నారు. చాలా మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తో సంప్రదింపులు జరుపుతున్నారు. ఒకవేళ కనుక కాంగ్రెస్ ఆ ఎమ్మెల్యేలను చేర్చుకోకపోతే ఆ ఎమ్మెల్యేలు మొత్తం కాంగ్రెస్ కు ప్రధాన ప్రత్యర్థిగా, దేశవ్యాప్తంగా ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న, ప్రధాన పోటీదారుగా ఉన్న బీజేపీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏమాత్రం ఆలస్యం చేసినా కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక అదే సమయంలో పార్టీలో ఉన్న అంతర్గతంగా ఉన్న నాయకులను సంప్రదింపులు జరిపిన తర్వాత పార్టీలో చేర్చుకోవాలంటే దానికి కనీసం వారం 10 రోజుల సమయం పడుతుంది. ఈ సమయంలో ఆ ఎమ్మెల్యేలను పార్టీలు మారకుండా బీఆర్ఎస్ భుజగించే ప్రయత్నం చేస్తుంది, లేకపోతే బీజేపీ తన వైపు లాక్కునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. ఈ నేపథ్యంలో వీలైన త్వరగా ఆ నేతలకు, ఆ ఎమ్మెల్యేలకు పార్టీ కండవ కప్పాలి అని చెప్పి కాంగ్రెస్ పార్టీ అధిష్టాన పెద్దలే రాష్ట్ర నాయకత్వానికి, ముఖ్యమంత్రికి డైరెక్షన్ ఇచ్చారు. ఇటువంటి పరిస్థితుల్లోనే ఉన్న పరంగా ఆ నాయకులను చేర్చుకోవాల్సి వస్తుంది. అయితే జగిత్యాల విషయంలో కొంత సమన్వయ లోపం జరిగింది అని చెప్పి మంత్రి శ్రీధర్ బాబు కొంత చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ జీవన్ రెడ్డి కానీ దాన్ని జీర్ణించుకునే పరిస్థితి లేదు అని చెప్పి కూడా స్పష్టం చేస్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి రాజీనామా దాదాపుగా ఖాయమైనట్టుగా తెలుస్తా ఉంది. ఆయన జగిత్యాల నుంచి హైదరాబాద్ కు బయలుదేరారు. మధ్యాహ్నము అసెంబ్లీకి చేరుకుంటారు. అక్కడ మండలి చైర్మన్ పుత్త సుఖేందర్ రెడ్డి సమయం కూడా కోరారు. ఒకవేళ పుత్త సుఖేందర్ రెడ్డి అందుబాటులో లేకపోతే కనుక మండలి కార్యదర్శి, అసెంబ్లీ కార్యదర్శికి తన రాజీనామా లేఖను సమర్పించే అవకాశాలు అయితే మనకు కనిపిస్తా ఉన్నాయి. ఏది ఏమైనప్పటికీ ఆపరేషన్ ఆకర్ష్ తో జోష్ లో ఉన్న కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి ఎపిసోడ్ అంటే జగిత్యాల ఈ రాజకీయ మొత్తం ఎపిసోడ్ అనేది పెద్ద కుదుపుగానే మనం భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇంతకాలము ఎమ్మెల్సీలను, ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ చేర్చుకుంటున్న క్రమంలో ఏకంగా సొంత పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ రాజీనామా బాట పట్టడం మాత్రం గాంధీ భవన్ లో కలకలం రేపుతుందని పరిస్థితి. సో ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఏంటంటే ఇతర పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ వల్ల మా బలం పెరుగుతుంది అని అంటున్నారు. మరోవైపు చూసుకుంటే కాంగ్రెస్ పార్టీలో రాజీనామా పర్వం కొనసాగుతుంది. ఇప్పుడిప్పుడే రాజీనామా చేస్తున్నారని చెప్తున్నారు. నిన్న శ్రీధర్ బాబు కూడా వెళ్ళి బుజ్జగించే ప్రయత్నం చేశారు, కానీ ఏమాత్రం వెనక్కి తగ్గలేదు అని అంటున్నారు. అండ్ అధిష్టానం దృష్టి కూడా తీసుకెళ్తాము అంటున్నారు. మరి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేంత వరకు కూడా జీవన్ రెడ్డి ఆగే పరిస్థితి కనిపించడం లేదా కాంగ్రెస్ పార్టీలో? జీవన్ రెడ్డితో పాటు జగిత్యాల కార్యకర్తలు, జీవన్ రెడ్డి అనుచరులు ఇది జీవన్ రెడ్డికి జరిగిన అవమానము, అగౌరవంగానే వాళ్ళంతా భావిస్తూ ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉంది. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సొంత సంఖ్య ఫలమే 65 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. సిపిఐతో కలుపుకుంటే 66 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ప్రభుత్వానికి వచ్చిన డోకా ఏం లేదు. మ్యాజిక్ ఫిగర్ 60 మంది ఉంటే సరిపోతుంది. 60కి మించి 6 ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ప్రభుత్వానికి అధికంగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగానే ఉంది. సుస్థిరంగా ఉన్న తర్వాత కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఉంటుంది? ఇది అవకాశం వారం అవుతుంది అన్న ఉద్దేశంతో జీవన్ రెడ్డి కానీ ఆయన అనుచరులు కానీ ఉన్నారు. కనీసం ఒకవేళ బీఆర్ఎస్ మారిన రాజకీయ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్తో అవసరం ఉంది అనుకుంటే జీవన్ రెడ్డిని ఒప్పించి మెప్పించి తీసుకోవాలి కానీ జీవన్ రెడ్డి ఉంటే ఉండని, పార్టీలో వెళ్తే వెళ్ళని అన్న ధోరణితోనే ఏకపక్షంగా కనీసం జీవన్ రెడ్డికి సమాచారం లేకుండా వాళ్ళు ఎలా సంజయ్ని చేర్చుకుంటారు, ఎమ్మెల్యేని ఎలా చేర్చుకుంటారు అన్నదే జీవన్ రెడ్డి అనుచరులు సంధిస్తున్న ప్రధాన ప్రశ్న. ఈ ప్రశ్నకు కాంగ్రెస్ పెద్దల వద్ద కూడా సమాధానం లేదు. నిన్న సంజయ్ అంటే జగిత్యాల బీఆర్ఎస్ ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరిక అంశానికి సంబంధించి కాస్త సమన్వయ లోపం జరిగింది, సమాచార లోపం జరిగింది అని చెప్పి కరాఖండిగా శ్రీధర్ బాబే చెప్పిన పరిస్థితుల్లో జీవన్ రెడ్డికి కనీస సమాచారం తెలియకుండా, మాట మాత్రంగా కూడా ఆయనకు సమాచారం లేకుండా అర్ధరాత్రి కండవా కప్పడము, మరుసటి రోజు వార్తాపత్రికల్లో
వార్తాపత్రికల ద్వారా ఆ సమాచారం జీవన్ రెడ్డికి చేరటానికి మించిన అవమానం ఏ నాయకుడికి రాకూడదు అన్న ఆవేదనతో కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి ఒకవేళ వెనక్కి తగ్గినా శాంతించిన జగిత్యాల కార్యకర్తలు శాంతించే పరిస్థితి లేదు. పదవుల కన్నా పార్టీ కన్నా మాకు ఆత్మగౌరవమే అధికంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ కష్ట నష్టాల్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసేందుకే నాయకులు భయపడుతున్న క్రమంలో జీవన్ రెడ్డి ఒక పెద్ద దిక్కుగా కాంగ్రెస్ పార్టీ తరఫున కరీంనగర్ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజము. ఓడిపోయినంత మాత్రాన చెడ్డ కాదు, గెలిచినంత మాత్రాన గొప్ప కాదు. ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీకి సంఖ్యాబలం పూర్తి స్థాయిలో ఉంది. అదే సమయంలో రేపో ఎల్లుండో అవిశ్వాసం కూడా లేదు. సభలో ఖచ్చితంగా మనకు ఎమ్మెల్యేల బలం కావాలి కాబట్టి అర్ధరాత్రి హడావుడిగా మనం విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను మన వైపు తిప్పుకోవాల్సిన అవసరం ఉంది అన్న అంశం కూడా ఇప్పుడు తెర మీద లేదు. ఎందుకంటే అవిశ్వాసం లేదు, సంఖ్యాబలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ప్రభుత్వాలు పడిపోవడాలు, కొత్త ప్రభుత్వాలు ఏర్పడడాలు ఇటువంటి చర్చ లేదు. అటువంటి సమయంలో ఎందుకు హడావుడిగా జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ ని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవాల్సిన అవసరం వచ్చింది అన్న ప్రశ్నకు కాంగ్రెస్ పార్టీ పెద్దల వద్ద ఎలాంటి సమాచారం లేదు, సమాధానం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో అధిష్టాన పెద్దలు మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. ఆయన ఢిల్లీకి పిలిపించే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ జీవన్ రెడ్డి మాత్రం తీవ్ర అవమానం జరిగినట్టుగా భావిస్తా ఉన్న పరిస్థితుల్లోనే ఆయన మరికొద్దిసేపు హైదరాబాద్ చేరుకుంటారు. అనంతరం తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా పత్రాన్ని జీవన్ రెడ్డి సమర్పించే అవకాశాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. నరేష్, మరి ఇప్పటి వరకు శ్రీధర్ బాబు ఇతర నేతలు స్పందించారు, కానీ మంత్రులు ఎవరైనా ఇంకా ఈయన రాజీనామా పైన ఏమైనా స్పందించారా? ఎందుకంటే ఇంకోటి పొమ్మన లేక పొగబెట్టినట్టుగా ఏమైనా అనిపిస్తోందా ఇవన్నీ చూస్తుంటే? జీవన్ రెడ్డి ఈ పదవికి రాజీనామా కానీ లేకపోతే పార్టీకి రాజీనామా కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకే నష్టం చేకూరుస్తుంది. జీవన్ రెడ్డి లాంటి నాయకుడు, ఆయన వివాద రహితుడు. ఆయన ఏ గ్రూప్ లో ఉండడు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి గత 4 దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు. అటువంటి జీవన్ రెడ్డి వివాద రహితుడు. అతనికి ఎవరితో శత్రుత్వం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఎవరితో కూడా వివాదాలు లేవు. కాబట్టి అటువంటి జీవన్ రెడ్డిని అందరూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగాలి అని చెప్పి ఆకాంక్షిస్తున్నారు. కానీ ఎవరు కూడా ఆయనతో మాట్లాడే సాహసం చేయట్లేదు. 2-3 మంత్రులకు ఈ సమాచారం తెలిసిన జీవన్ రెడ్డి ఆదర్శంగానే మేము రాజకీయాల్లోకి వచ్చాము, జీవన్ రెడ్డి ఆదర్శంగా మేము రాజకీయాలు చేస్తా ఉన్నాము, ఆయన బాటలోనే మేము నడుస్తున్నాము, అటువంటిది మేము జీవన్ రెడ్డికి సముదాయించే పరిస్థితి లేదు, ఆయనను బుజ్జగించే హోదా గాని, సామర్థ్యం గాని, శక్తి గాని మాకు లేదు అని చెప్పి కొంతమంది మంత్రులు స్వయంగా పక్కకు తప్పుతున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా మంత్రి శ్రీధర్ బాబు, ఎందుకంటే జిల్లాకు సంబంధించిన మంత్రి కాబట్టి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు సంబంధించిన సీనియర్ మంత్రిగా శ్రీధర్ బాబు ఉన్నారు కాబట్టి శ్రీధర్ బాబును దూతగా దౌత్యం నిలిపేందుకు మధ్యవర్తిగా స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి శ్రీధర్ బాబును రంగంలోకి దింపి మొదటి దఫా జీవన్ రెడ్డితో చర్చలు జరిపారు. అయితే ఆ చర్చలు సఫలం కాలేదు, విఫలమయ్యాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఆ జీవన్ రెడ్డి రాజీనామాకు సిద్ధపడ్డ పరిస్థితుల్లో మరి కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏం చేస్తారు? నేరుగా అధిష్టాన పెద్దలే రంగంలోకి దిగి అయితే రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ లేకపోతే మల్లికార్జున ఖార్గే వంటి సీనియర్ నేతలు, కేసీ వేణుగోపాల్ వంటి సీనియర్ నేతలు మరి జీవన్ రెడ్డితో ఫోన్ లో సంప్రదింపులు జరిపి మంత్రాలు జరిపి ఆయనను శాంతింపజేస్తారా లేదా అన్నది మాత్రం కొంత ఆసక్తికరంగా మారింది. ఏది ఏమైనప్పటికీ ఇప్పటి వరకు మాత్రం జీవన్ రెడ్డి రాజీనామాకే మొగ్గు చూపుతున్న పరిస్థితి మాత్రం మనకు కనిపిస్తా ఉంది. నరేష్, చివరిగా మరి ఆయన భవిష్యత్ కార్యాచరణ ఏంటి? రాజీనామా సమర్పించిన తర్వాత బీజేపీ నుంచి కూడా ఎటువంటి ఆహ్వానం అందలేదు అన్నట్టుగా కూడా మాట్లాడారు కదా, మరి ఇతర పార్టీలోకి వెళ్తున్నట్లు ఏమైనా స్పష్టం చేశారా? జీవన్ రెడ్డి విషయానికి వస్తే జీవన్ రెడ్డి తన అసంతృప్తిని వ్యక్తపరిచేందుకే పార్టీలో జరుగుతున్న పెడ ధోరణికి నిరసనగానే ఆయన రాజీనామా చేస్తున్నారు. కానీ ఇతర పార్టీలో చేరే ఆలోచన జీవన్ రెడ్డికి లేదు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ సమయంలో కానీ లేకపోతే ఆ తర్వాత ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేస్తుంది. అంటే కాంగ్రెస్ ఒక్క స్థానంలో కూడా కాంగ్రెస్ గెలిచే పరిస్థితులు లేని కాలంలోనే జీవన్ రెడ్డికి స్వయంగా కేసీఆర్ కానీ లేకపోతే ఇతర పార్టీ నాయకులు ఆఫర్ ఇచ్చారు. మీరు పార్టీ మారితే మంత్రి పదవి అప్పచెప్తాము, మొత్తం కరీంనగర్ జిల్లా మొత్తం మీ చేతుల్లో పెడతాము, కరీంనగర్ జిల్లా బాధ్యతలు మీకు అప్పచెప్తాము అని చెప్పి స్వయంగా కేసీఆర్ వంటి ఉద్దండ నేతలు ఆయనకు ఆఫర్స్ ఇచ్చినప్పటికీ ఆయన నిర్బంధంగా తోసిపుచ్చారు. రాజకీయాలంటే ప్రజాసేవ కోసం విలువలతో కూడిన రాజకీయాలు చేసే వ్యక్తిత్వం జీవన్ రెడ్డిది కాబట్టి జీవన్ రెడ్డి రాజీనామా చేసిన తర్వాత రాజకీయాల నుంచి విరమించుకుంటారు తప్ప ఇతర పార్టీల్లో చేరుతారు అన్న అంశం మాత్రం ప్రస్తుతానికైతే చెప్పలేదు. రైట్ నరేష్, థ్యాంక్ యూ.
బులెటిన్ విశేషాలు మరిన్ని అప్డేట్స్తో మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.